హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ముఖేష్ అంబానీ గారి గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ గారి అసలు పేరు పూర్తి పేరు వచ్చేసరికి ముఖేష్ ధీరుభాయ్ అంబానీ. ఈయన 1957 ఏప్రిల్ 19న ఎదెన్ దేశంలో పుట్టారు. ముఖేష్ అంబానీ గారి ఫాదర్ నేమ్ వచ్చేసరికి ధీరుభాయ్ అంబానీ, మదర్ నేమ్ వచ్చేసరికి కోకిలాబెన్ అంబానీ. వీళ్ళు గుజరాతీ హిందూ ఫ్యామిలీ పీపుల్ అనమాట. ధీరుభాయ్ అంబానీ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఫౌండర్ మరియు సీఈఓ కూడా. ఇంకా ధీరుభాయ్ అంబానీ ఇండియాకి వెళ్ళిపోదామని డిసైడ్ అయినప్పుడు 1958లో ఇండియాకి వచ్చేసాక ఇంకా ట్రేడింగ్ బిజినెస్ పెట్టి అందులో స్పైసెస్ మరియు టెక్స్టైల్స్ మీద బాగా ఫోకస్ చేశారు. టెక్స్టైల్ బిజినెస్లో విమల్ అనే పేరుతో క్లాతింగ్ బిజినెస్ చేశారు. కానీ పేరు విషయంలో ఓన్లీ విమల్ అని పెట్టి బిజినెస్ని చాలా బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా మంచి ప్రాఫిట్స్ కూడా చాలా బాగా అయితే రావడం జరిగింది. ఇంకా ముఖేష్ అంబానీకి ఒక బ్రదర్ మరియు ఇద్దరు సిస్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అనిల్ అంబానీ బ్రదర్ అనమాట. ఇంకా సిస్టర్స్ వచ్చేసరికి నిన్నా భద్రశ్యామ్ కోతరి, తృప్తి దత్తరాజ్ సల్గోండ్కర్. వీళ్ళందరూ కూడా సిబ్లింగ్స్ అనమాట. ఇంకా మొత్తం ఫ్యామిలీ అందరూ ముంబైలో ఉన్న భువనేశ్వర్ అనే ఏరియాలో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉండేవారు 1970s వరకు. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బిజినెస్లోనే బాగా రాణించాక ధీరుభాయ్ అంబానీ 14th ఫ్లోర్ అపార్ట్మెంట్ బ్లాక్ కొన్నారనమాట. ఈ బ్లాక్ పేరు వచ్చేసరికి సీవిండ్ కొలాబాలో కొన్నారనమాట. ఇది అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోర్లో ఉండేవారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇలా అందరూ సెపరేట్ ఫ్లోర్స్లో సెపరేట్ ఫ్లాట్లో ఉండేవారు. ఇంకా ముఖేష్ అంబానీ గారి ఎడ్యుకేషన్ చూసినట్లయితే ప్రైమరీ స్కూలింగ్ వచ్చేసరికి స్కేండియా స్కూల్ గ్వాలియర్లో చదువుకున్నారు. ఇంకా సెకండరీ స్కూలింగ్ వచ్చేసరికి హిల్ గ్రాంజ్ హై స్కూల్లో ముంబైలో అయితే చదువుకున్నారు. ఇంకా స్కూలింగ్ అయిపోయాక సెయింట్ జేవియర్స్ కాలేజ్ ముంబైలో అయితే చదువుకోవడం అయితే జరిగింది. ఇంకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ చేయటం అయితే జరిగింది కెమికల్ ఇంజనీరింగ్లో. ఇంక ఇండియాలో గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఎంబీఏ కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియాకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. కానీ మధ్యలోనే ఆయనకి 1980లో డ్రాప్ అవటం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేయడం కోసం, రిలయన్స్ డెవలప్ చేయడం కోసం, బిల్డ్ చేయడం కోసం ఇండియాకి అయితే వచ్చేయటం అయితే జరిగింది. ఇంకా అంబానీ గారు ఇద్దరు టీచర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అంబానీ గారు ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ పరంగా నేర్చుకుంటున్నప్పుడు ఆయనకి ఇద్దరు గురువులు అంటే చాలా ఇష్టం. వాళ్ళెవరో చూద్దాం. ఒకళ్ళు విలియం ఎఫ్ షార్పే, ఇంకొకరు వచ్చేసరికి మన్మోహన్ శర్మ. వీళ్ళిద్దరూ ఎందుకంటే ఇష్టం అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పే మాటలు అనేవి, మోటివేషన్ క్లాసెస్ అనేవి చాలా బాగా అయితే అందించడం జరిగింది ముఖేష్ అంబానీకి మరీ ముఖ్యంగా. అదే విషయంలో థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని ఎక్కువగా ఈ పదాన్ని వాడటం వల్ల అది బాగా ముఖేష్ అంబానీ గారికి ఎక్కేసి అదే ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు మోస్ట్ రిచెస్ట్ పర్సన్గా నిలబెట్టిందనే అంశంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇంకా ముఖేష్ అంబానీ గారి కెరీర్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే 1981 నుంచి వాళ్ళ ఫాదర్కి బిజినెస్లో హెల్ప్ చేస్తూ ముఖేష్ అంబానీ గారి ఫ్యామిలీ బిజినెస్ మొత్తం ఎక్స్పాండ్ చేసి రిఫైనింగ్లో, పెట్రోకెమికల్లో, రిటైల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీస్లో బాగా ఎక్స్పాండ్ చేసి ఇండియాలోనే లార్జెస్ట్ రిటైలర్గా పేరుని అయితే నమోదు చేసుకుంది. ఇంకా ముఖేష్ అంబానీ గారి ఐపీఎల్ టీంని అయితే ముంబై ఇండియన్స్ని అయితే ఓన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ సూపర్ లీగ్ మరియు ఫుట్బాల్ లీగ్ని కూడా ఓనర్గా కూడా ఉండటం అయితే జరిగింది. ఇంకా 1980sలో ఇందిరాగాంధీ గారు లీడర్షిప్లో PFY పాలియస్టర్ ఫిలమెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్కి అప్రూవల్స్ ఇచ్చారు. అప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళందరూ కూడా బిజినెస్ చేసుకునే విధంగా ఒక మంచి అవకాశం అయితే కుదిరింది. అప్పుడు ధీరుభాయ్ అంబానీ గారికి లైసెన్స్కి అప్లై చేయడం అయితే జరిగింది. ఆ రోజుల్లో టాటా, బిర్లా ఇంకా ఎన్నో కంపెనీస్ కూడా లైన్లోనే ఉన్నాయి కాంపిటీషన్కి. ఇంకా ధీరుభాయ్ అంబానీకి అయితే లైసెన్స్ వచ్చింది, లైసెన్స్ రాజ్. అదేవిధంగా ముఖేష్ అంబానీ గారు అప్పుడు డైలీ రిపోర్టు రాసిక్ భాయ్ మిస్వానీ డైరెక్టర్ ఆఫ్ కంపెనీగా ఈయన ఉండేవారు. అప్పట్లో ఈయనకైతే డైలీ రిపోర్ట్ అయితే ఇవ్వటం జరిగింది. అప్పట్లో కంపెనీ రూల్స్ వచ్చేసరికి, కంపెనీ విధానాలు వచ్చేసరికి కొంతమంది మాత్రమే చూసే విధంగా కాకుండా అందరూ కూడా బాధ్యతగా చూసుకోవాలనే విధంగా అయితే నియమాలు ఉండేవి. అదేవిధంగా ఈ కంపెనీ రూల్స్ మంచిగా ఉండటం వల్లే ఏమో చాలా సక్సెస్ అయితే అందుకుంది. అనుకోకుండా 1985లో రాసిక్ భాయ్ మిస్వానీ చనిపోవటం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్లో 1986కి ధీరుభాయ్ అంబానీ గారికి హార్ట్ స్ట్రోక్ అయితే రావడం జరిగింది. ఆయన సఫర్ అవ్వడం అయితే జరిగింది. అప్పుడు చికిత్స అయితే పొంది మొత్తానికి సెటిల్ అవ్వడం అయితే జరిగింది. అదే ప్రక్రియలో ఏంటంటే మొత్తం రెస్పాన్సిబిలిటీస్ మొత్తం అన్నీ కూడా
ముఖేష్ అంబానీ గారి మీద అయితే పడ్డాయి. ఇంకా 24 వయసులోనే అంబానీ గారు రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్కి ఛార్జ్ తీసుకొని పటాల్గంగా పెట్రోకెమికల్ ప్లాంట్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. 2002 జూలై 6వ తారీఖున ధీరుభాయ్ అంబానీ గారు మరణించాక ఇంట్లో టెన్షన్స్ ఏర్పడ్డాయి. ముఖేష్ అంబానీ గారు అనిల్ అంబానీ గారికి ఆస్తి పంపకాల్లో విషయాల్లో ఆయన సెటిల్ చేయకుండానే చనిపోవడం అయితే జరిగినప్పుడు ఇంకా అప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ తల్లి అయిన కోకిలాబెన్ అంబానీ గారు అయితే గొడవలు ఏమీ లేకుండా ఉండే విధంగా మంచిగా ఆలోచించి రిలయన్స్ అసెట్స్ని నాన్ కాంపిటీషన్ అగ్రిమెంట్ ఇచ్చేసి ముఖేష్ అంబానీ గారికి గ్యాస్, ఆయిల్, పెట్రోకెమికల్ ఇవి ఇచ్చారు. అనిల్ అంబానీ గారికి అయితే టెలికమ్యూనికేషన్, పవర్ జనరేషన్, ఫైనాన్షియల్ సర్వీస్ అయితే ఇవన్నీ కూడా వచ్చాయి. ఇక ముఖేష్ అంబానీ గారి తెలివిగా వరల్డ్స్ లార్జెస్ట్ గ్రాస్ రూట్స్ పెట్రోలియం రిఫైనరీ జామ్నగర్లో బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇదే మన ఇండియాలో దాదాపు 6,60,000 బ్యారెల్స్ ప్రతి రోజునైతే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా అదేవిధంగా 2013లో డిసెంబర్లో కొలాబరేటివ్ వెంచర్స్ భారతీయ ఎయిర్టెల్తో అనౌన్స్ చేసి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4G నెట్వర్క్ ఇండియాలో సెటప్ను అయితే చేయడం జరిగింది. ఇంకా 2014 జూన్ 18న 1.8 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ని అనౌన్స్ చేశారు. ఇంకా 2015 డిసెంబర్ 27న 4G బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మొత్తానికి 2016లో జియో లాంచ్ చేసి 4G స్మార్ట్ ఫోన్స్ని LYT అనే పేరుతో ఈ ఫోన్స్ ఇండియాలో 3rd లార్జెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్గా పేరుని అయితే మారుమోగిపోయింది. ఇంకా అదే సంవత్సరం సెప్టెంబర్న జియో 4G కమర్షియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ముఖేష్ అంబానీ గారి పర్సనల్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ గురించి చూసుకున్నట్లయితే ఇంకా ఈయన ముఖేష్ అంబానీ గారు పర్సనల్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ గురించి చూస్తే 1985లో ముఖేష్ అంబానీ గారు నీతా అంబానీ గారిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. వీళ్ళిద్దరికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ మొత్తం 3 పిల్లలు అయితే ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఉండటానికి 27 స్టోరీ ప్రైవేట్ అపార్ట్మెంట్ అయితే ఉంది. దీన్నే యాంటిలియా బిల్డింగ్ కూడా అంటూ ఉంటారు. ఇంకా ఈ యాంటిలియా వర్త్ వచ్చేసరికి $1 బిలియన్ అన్నమాట. దీని గురించి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవాలి కదా. ఈ బిల్డింగ్లో ఏముంటాయో 600 మంది దాకా స్టాఫ్ మెంబర్స్ అయితే ఉంటారు. 3 హెలిప్యాడ్స్ అయితే ఉంటాయి. 160 కార్ గ్యారేజ్లు అయితే ఉంటాయి. ప్రైవేట్ మూవీ థియేటర్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. ఫిట్నెస్ సెంటర్ ఉంది. డబ్బు ఉంటే ఇవన్నీ అందరికీ ఎలా అయినా ఈజీయే. ఇంకా ముఖేష్ అంబానీ గారి అవార్డ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూసినట్లయితే 2010లో గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అయితే అందుకున్నారు. ఇంకా 2013లో మిలీనియం బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు అయితే పొందారు. ఇంకా ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ ఓవర్ ఏ డికేడ్ అని రికగ్నైజ్ కూడా చేయడం అయితే జరిగింది. ఇంకా 2018లో వెల్దియెస్ట్ పర్సన్స్ లిస్ట్లో 18th ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ముఖేష్ అంబానీ గారికి. 2020 నవంబర్ 11న 458 కోట్లు డొనేట్ చేయడం అయితే జరిగింది. అందుకు ఎయిర్టెల్ గివ్ హరుణ్ ఇండియా ఫిలంట్రోఫీ లిస్ట్ 2020 17th ఎడిషన్లో ముఖేష్ అంబానీ గారికి 3rd ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ముఖేష్ అంబానీ గారి పర్సనల్ లైఫ్ కానీ, కెరీర్ లైఫ్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం చూసాం కదా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆయన కంప్లీట్ స్టోరీ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.